కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడుతున్నాయి. అకస్మాత్తుగా మద్యం షాప్స్లో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం తీసేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. 3,396 లిక్కర్ షాప్స్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం షాపుల వేలం పాటకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాటి నుంచి విధులకు హాజరు కామని మద్యం షాపుల సిబ్బంది చెప్పారు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడుతున్నాయి. అకస్మాత్తుగా మద్యం షాప్స్లో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం తీసేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు తాళం వేసి నిరసన తెలుపుతున్నారు. 3,396 లిక్కర్ షాప్స్ను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం షాపుల వేలం పాటకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాటి నుంచి విధులకు హాజరు కామని మద్యం షాపుల సిబ్బంది చెప్పారు. ఈరోజు మనకి ఈ యొక్క కార్యాచరణకి మద్దతు ఇచ్చి వచ్చే డిపోలు షాపులన్నీ క్లోజ్ చేశాయి కాబట్టి దయచేసి మనకి ఇంకా ఎండీ ఆఫీస్ నుంచి ఎటువంటి నిర్ణయం అయితే రాలేదు, ఎటువంటి లెటర్ కూడా రాలేదు. అది వచ్చేంత వరకు అందరూ వాళ్ళ యొక్క షాప్స్ని దయచేసి ఎవరూ తెరవకూడదనేసి మనవి చేసుకుంటున్నాను. మా యొక్క తిరుపతి పరిధిలో కూడా 149 షాపులు ఉంటే అందులో 1 or 2 అంటే మోస్ట్లీ ఒక 10 షాపులు తప్పనిచ్చి మిగిలిన 130 షాపుల వరకు ఆల్మోస్ట్లీ అయితే క్లోజ్ అయిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ యొక్క నిరసనని జయప్రదంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రైట్, ప్రభుత్వ మద్యం దుకాణాలకు తాళం వేసి బాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ న్యూస్ రూమ్ నుంచి ఇస్తారు. సతీష్, ఏం జరుగుతుంది? ఈ రోజు నుంచి విధులకు హాజరు కావంటున్న సిబ్బంది అంటూ వార్త చూస్తున్నాం. 3,000 పైచిలకు లిక్కర్ షాప్స్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వనున్న సర్కార్ అనేది కూడా వినిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్నటువంటి మద్యం షాపులు మూతపడుతున్న పరిస్థితి. వాళ్ళ ఉదయం నుండి కూడా మద్యం షాపుల్లో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించినటువంటి సిబ్బంది ఆందోళనకు దిగడం, నిరసన తెలియజేస్తూ మద్యం షాపులన్నింటినీ కూడా మూసివేస్తున్న పరిస్థితి. ఇవాళ ఉదయాన్నే తెల్లవారుజామునే రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మద్యం షాపులన్నింటినీ కూడా 3,396 మద్యం షాపుల్ని కూడా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు వ్యాపారులకు అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వాటికి సంబంధించిన లైసెన్సులకు సంబంధించినటువంటి వేలంపాట నిర్వహించే ప్రక్రియ కోసం శ్రీకారం చుట్టింది. దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. దీంతో దాదాపుగా 15,000 కుటుంబాలు ఇప్పటివరకు కూడా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధీనంలో నడిచినటువంటి మద్యం షాపుల్లో ఆధారపడినటువంటి మద్యం షాపులో పనిచేసే సిబ్బంది, ఎవరైతే సేల్స్ మ్యాన్లు కానీ సూపర్వైజర్లు, వీళ్ళంతా కూడా ఆ ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుండి కూడా మద్యం షాపుల్ని మూతవేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా సిబ్బంది అందరూ కూడా నిరసన దిగారు. హుటాహుటిన ఉన్నటువంటి అధికారులు వీటిని మద్యం షాపులు తెరిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సిబ్బంది ఎవరు కూడా దానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే మొత్తం మద్యం పాలసీని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తుంది. పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. భారీ ఎత్తున రిటైల్ ప్రైజ్ కూడా ఏదైతే రిటైల్ మార్జిన్ 20% పెంచి పూర్తిగా ఆ ప్రైవేటు లిక్కర్ వ్యాపారులకు అనుకూలమైనటువంటి పాలసీకి తీసుకురాడు. ఇంకొక వైపు వీళ్ళు ఇప్పటివరకు ఉన్నటువంటి ఉపాధిని గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసినటువంటి సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు గ్యారెంటీ లేదు. స్వయంగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా గతంలో ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిన తర్వాత ఇక మీరు ఉండరు అన్న అంశాన్ని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులన్నింటినీ కూడా బంద్ చేస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా మొత్తం 26 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం షాపులన్నింటినీ కూడా ఈరోజు ఉదయం నుండి క్లోజ్ చేసిన పరిస్థితి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ వరకు ఇదే సిబ్బందిని ఈ మద్యం షాపులు
నడపాలని ఆదేశించింది. కానీ వారికి ఉద్యోగ భద్రత లేకపోవడం, భవిష్యత్తులో వీళ్ళని కొనసాగించేటువంటి అవకాశం లేని నేపథ్యంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు ఈరోజు ఉదయం నుండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ మద్యం షాపులను మూసివేసిన పరిస్థితి ఉంది. హరి, ఒకవైపు లక్షల సంఖ్యలో ఉన్న వాలంటీర్లు, ప్రస్తుతం 15,000 పైచిలకు ఉద్యోగులు ప్రస్తుతం వీళ్ళు. సో వీళ్ళకి అంటే ఎలాంటి ఆల్టర్నేట్ చూపించకుండా ఈ రకమైన నిర్ణయాల వల్ల ఏం సాధిస్తున్నది? సో కేవలం కక్ష సాధింపు అనేదే వినిపిస్తోంది. సో వీళ్ళకి ఏమన్నా ఆల్టర్నేట్ చూపించే అవకాశం ఏదైనా ఉందా? ఆ దిశగా వీళ్ళ నిరసన కూడా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? వీళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. గతంలో ఆ లిక్కర్ పాలసీకి సంబంధించి క్యాబినెట్లో చర్చించినప్పుడు కూడా సుమారుగా ఈ 15,000 కుటుంబాలను కూడా రోడ్డున పడేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తప్ప ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఉపాధి చూపించేటువంటి ప్రయత్నం. ఒకవైపు ప్రభుత్వ ఆధీనటువంటి మద్యం షాపుల్ని ప్రైవేటుకి ఇవ్వడం వల్ల ఒకవైపు 15,000 మందికి ఉపాధి కోల్పోవడం, ఆ కుటుంబాలకు ఇబ్బంది కలగడమే కాకుండా భారీ ఎత్తున ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మద్యం వ్యాపారులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆ మద్యం వ్యాపారులకి దాసోహం అనేలాగా పాలసీని తీసుకొచ్చింది. దాదాపుగా ప్రభుత్వ ఆధీనం నుండి ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్ళడం వల్ల ప్రతి నెల కనీసం 1,750 కోట్ల రూపాయల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతుంది. వాటన్నిటిని కూడా ఎవరైతే మద్యం వ్యాపారులు రాబోతున్నారో ఆ మద్యం వ్యాపారులకు మేలు చేసేలాగా, అందుకనే వాళ్ళకి పెద్ద ఎత్తున లాభాలు రావడం, పాలసీలోనే ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేలాగా రూపొందించడం అన్నది అనేక తీవ్రమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా రిటైల్ మార్జిన్ అన్నది 20% ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 20% రిటైల్ మార్జిన్ని ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యాపారుల కోసమే ఈ పాలసీని రూపొందించినటువంటి అంశం స్పష్టమవుతుంది. సో ఒకవైపు ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేస్తూ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. దీంతోనే ఈరోజు ఉదయం నుండి కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ దసరా సీజన్లో మద్యం అమ్మకాల మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించాలని నిర్ణయానికి వచ్చినటువంటి సిబ్బంది ఇప్పుడు ఆ నిరసన తెలియజేస్తూ ఒక్కొక్కటిగా అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం షాపులు అన్నింటినీ కూడా మూతవేసిన పరిస్థితి. రైట్, ఎవరికి లాభం చేకూర్చే విధంగా మరోవైపు కన్సల్టెన్సీని నియమిస్తోంది. సో వాళ్ళ తమ అననూయులకి మొత్తం అంతా కూడా పాజిటివ్గా చేసుకునేలాగా చేస్తున్న ఈ ప్రయత్నాలని అందరూ గమనిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు 20% మార్జిన్ అంటే ప్లస్ ఒకవైపు నుంచి దీనికి బిడ్డింగ్ వేస్తే కానీ లేకపోతే ఎవరికైతే కేటాయిస్తారో ఇవన్నీ కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే స్ప్రెడ్ అయి ఉన్నారు అనేది కూడా వార్త వినిపిస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం సతీష్. ఖచ్చితంగా పూర్తిగా ప్రజలకి నష్టం చేసేది, మరొక వైపు ప్రైవేట్ వ్యాపారికి లాభం చేసేలాగా ఈ పాలసీని రూపొందించారు. ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి గత నెల రోజులుగా మహిళా సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ ఆధీనంలో మద్యం షాపులు ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపైన, మద్యం వినియోగం పైన నియంత్రణ ఉంటుంది. కానీ దాన్ని తీసేసి ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో పెట్టడం ఒక నష్టం అయితే, మరొక వైపు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ప్రైవేటు వ్యాపారులకు మేలు చేసేలాగా, ఇంకొక వైపు ఆ సమయాలను కూడా పెంచుకునేది ఎంతవరకైనా మద్యం అమ్ముకోవడానికి బెల్ట్ షాపులు మళ్ళీ ఏర్పాటు చేసుకోవడానికి గేట్లు తెరిచేలాగా ఈ పాలసీ ఉందన్న విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.